పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇంకా ఈ గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కల్పిద్దాం. ఇప్పటికే చాలా రోడ్లు వేసుకున్నాం, ఇంకా సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మనం పరిష్కారం చేసుకుందాం అని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ప్రత్యేకించి మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వం ఏం జరిగింది, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగిందనేది మీరే ఆలోచించండి. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీ అందరికి కూడా సబ్సిడీ మీద పడవలు ఇచ్చాం, వలలు ఇచ్చాం, ఆ తర్వాత వాహనాలు ఇచ్చాం. అన్నిటికీ కూడా ఆ రోజు సబ్సిడీ మీద మీ అందరికి కూడా అందజేయటం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాలుగా అలాంటి పథకాలు ఏవి కూడా మత్స్యకారులకు అమలు చేసిన స్థితి లేదు. ఈ స్థితిలో ఇవాళ మళ్ళా అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మత్స్యకారుల మీద దృష్టి పెడతాం, మళ్ళీ మత్స్య పరిశ్రమని ఆక్వా రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ వారు ఉన్నారన్న విషయం కూడా మీరు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. మళ్ళీ ఆక్వా రంగానికి ఇవాళ విద్యుత్ ఛార్జీలు మోతాతో ఇవాళ మీరందరూ కూడా ఆక్వా రంగాన్ని దెబ్బతిన్న పరిస్థితి. మళ్ళీ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు కూటమి నాయకుడు. అందువల్ల మళ్ళా మత్స్య రంగం, ఆక్వా రంగం ఈ రెండు కూడా మళ్ళా ముందుకు సాగే విధంగా మనం తప్పనిసరిగా చేద్దామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం. అలాగే గుళ్ళమోత దగ్గర మనం క్షిపణి కేంద్రం, అది మనం కోరుకుంది కాదు, అది ఇక్కడి నుంచి ర్యాకెట్ల ప్రయోగం చేయడానికి సనువైన ప్రాంతం అని చెప్పని శాటిలైట్ పిక్చర్ ద్వారా గుర్తించి ఇక్కడ భూమిని తీసుకోవడం, నష్టపరిహారం కూడా అందించి అక్కడ చుట్టూ ప్రహరీ కూడా కట్టడం, పనులు ప్రారంభించడం జరిగింది. దానివల్ల మన ప్రాంతానికి కొన్ని ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలెక్టరే కాకుండా నాకు డిఆర్డిఓ వారు నేను విజయవాడ వచ్చినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు ఈ గుళ్ళమోద గ్రామాన్ని దత్తత తీసుకుని దీన్ని అంతా కూడా మేము సంపూర్ణంగా తీర్చిదిద్దామని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టకపోవటం, సహకారం అందించకపోవడంతో 30,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తేని పరిస్థితి వచ్చింది. అది కానీ జరిగి ఉంటే వాళ్ళ మనకు వంతెనలు కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వెడల్పు చేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది. గొప్ప ప్రణాళిక అది, అది మీకు అందుపట్టిన ప్రణాళిక. అది కానీ అమలు జరిగి ఉంటే వాళ్ళ మన ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు మారిపోయి ఉండేవి, సంపద సృష్టించబడి ఉండేది మీ దగ్గర అని చెప్పి మాత్రం మనం చేస్తాం. మీకు ఒక విలువ వచ్చి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రయత్నం చేసి ఆ నిధులన్నీ సాధించి తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ